నమస్కారం ప్రజలారా. ఈరోజు తెలంగాణలో కొన్ని వార్తలు చూసుకుంటే, మెయిన్ వార్తలు చూసుకుంటే 10,000 మంది టీచర్లకు పదోన్నతలు, మంత్రులకు రేవంత్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో లేకపోయింది. కొండా సురేఖ ఆప్యాయంగా పలకరించుకుంటున్న కొండా సురేఖ, సునీతా లక్ష్మారెడ్డి. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ. పార్టీ కోసం కష్టపడిన వారికి త్వరలోనే పదవులు. విద్యుత్ కొనుగోలుపై విచారణ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలకు ఆందోళన ఎందుకు? మేడిగడ్డలో విసుగు తొలగిస్తూనే మరమ్మతులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పొన్నం భేటీ. కరెంటు టవర్లు వేస్తే 200% పరిహారము, లైన్లకు 30% కేంద్ర మార్గదర్శకాలు విడుదల. అకస్మాత్తుగా తనిఖీలతో అడలెత్తిచ్చిన కలెక్టర్లు. నల్గొండ 3 కలెక్టర్ల అకస్మాత్తుగా తనిఖీతో అధికారులు వైద్యులు అడలెత్తించారు. గ్రేస్ మార్కుల చట్టబద్ధమైన ఆకాంక్ష కాదు, అయినా పిటిషనర్లు దరఖాస్తు పరిశీలించండి. వైద్య విద్యపై నేరుగా పర్యవేక్షణ, ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. హెల్త్ యూనివర్సిటీ ప్రమేయం ఉండదు, అదనపు ఫీజు తీసుకుంటే చర్యలు. ప్రైవేటు వైద్య కళాశాల యజమానులతో బట్టి మంత్రి భేటీలో మంత్రి దామోదర రాజనరసింహ. రుణమాఫీపైనే ఫోకస్. 21న మంత్రిమండలి. విపత్తుల వేళ పంటల బీమా. అక్టోబర్లో త్రిబులార్కు శంకుస్థాపన. ఉత్తర భాగానికి 2 నెలల్లో టెండర్లు. దేశంలోని బెస్ట్ హైకోర్టును నిర్మించబోతున్నాము. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమిళనాడు కల్తీ సారా 13 మంది బలి. అమెజాన్ పార్సల్లో నాగుపాము. చూడు, అమెజాన్ పార్సల్లో నాగుపాము వచ్చిందంట బెంగళూరులో. నెక్స్ట్ చూడండి, ఒమేగా హాస్పిటల్లోకి 500 కోట్ల పెట్టుబడులు. మార్గాన్ స్టాన్లీ పిఏ ఏసియా ఫండ్ నుంచి సమీకరణ. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్త విస్తరణ కోసం నిధులు వినియోగము. కోహ్లీ ఇక్కడైనా కొడతాడా? టీమిండియా కూర్పుపై సస్పెన్షన్. సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్తో భారత్ డి నేడే. చూడండి, ఇంకోటి కొంచెం వార్త అండి, ఇది మీరు అందరూ వినాల్సిన వార్త. చూడండి, హాస్టల్ కాదు అనారోగ్య కేంద్రాలు. దారుణంగా నగరంలోని ప్రైవేట్ హాస్టళ్ళు. చూడండి, కుళ్ళిన కూరగాయలు, కాలం చెల్లిన సరుకులు. ఐటీ కారిడార్లోని వసతి గృహాల్లోనూ అదే సీను. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడిన భాగోతము. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్న యువత. చూడండి, కన్నవారిని సొంత ఊరిని వదిలి పొట్టకూటి కోసం, ఉన్నత విద్య కోసం దేశ నాలుమూల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే ఎంతోమంది ప్రైవేట్ హాస్టల్లో, పీజీ పేయింగ్ గెస్టల్లో బస చేస్తూ ఉంటారు. అద్దెల రూపంలో ఒక్కొక్కరి నుంచి ₹1000 వసూలు చేసి హాస్టల్ నిర్వాహకులు తమ వద్ద వసతి పొందుతున్న వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కుళ్ళిన కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యము, గడువు ముగిసిన కారము, మసాలాలు, నాసిరకం సరుకులు, అశుభ్రతకు నిర్వచనంగా నిలిచే వంటగదులు, సామాన్లు గుట్కాల నములుతూ వంట వడ్డించే పనివారు. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రైవేట్ హాస్టల్లో నెలకొన్న దారుణమైన పరిస్థితి ఇది. ఇలాంటి వాతావరణంలో ఇక్కడ వండిన ఆహారాన్ని తింటూ డబ్బులు ఇచ్చి మరీ చాలామంది తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందాలు చేపట్టిన తనిఖీల్లో ప్రైవేట్ హాస్టల్లో నెలకొన్న ఈ భయంకర పరిస్థితులు వెలుగు చూపుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతంలో ప్రైవేట్ హాస్టల్లో టాస్క్ ఫోర్సులు బృందాలు తమ 3 రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. చాలా హాస్టల్లో కనీస సరైన తాగునీరు కూడా అందుబాటులో లేదని చూసి అధికారులు నివ్వెరపోయారు. మాదాపూర్లోని సింధు జెడ్ ఉమెన్స్ హాస్టల్లో, ఓంప్రీ సాయి నందా డిలక్స్ మెన్స్ హాస్టల్లో, తనుశ్రీ గ్రాండ్ మెన్స్ హాస్టళ్ళు, ఓం శ్రీ సాయి నందు ఉమెన్స్ హాస్టలు, ఎస్ఆర్ లేడీస్ హాస్టలు, పీజీ హోమ్ స్టే శ్రీలక్ష్మి పీజీ హాస్టలు, R3 కొలిన్, 7 హిల్స్ లగ్జరీ ఫేజ్ ఫర్ ఉమెన్, హరి హెమన్
లగ్జరీ మెన్స్ హాస్టల్, తిరుమల మెన్స్ ఎగ్జిక్యూటివ్ హాస్టలు, శ్రీలక్ష్మి ఎగ్జిక్యూటివ్ మెన్స్ హాస్టలు, మమతా ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ పీజీలలో పాటు నారాయణ సొసైటీ, నారాయణ మెడికల్ అకాడమీలో కనీస ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు గుర్తించారు. ఈ హాస్పిటల్లో వంట చేసే చాలామంది గుట్కాలు నములుతూ ఇష్టరీతన మాట్లాడుతూ వంటలు చేస్తున్నారని, వడ్డిస్తున్నారని, ఇంకా వంటగదుల్లో బొద్దెంకలు, తుప్పు పట్టిన వంట పరికరాలతో పాటు అపరిశుభ్రత వాతావరణం నెలకొనిందని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన ఆహార పదార్థాలని హాస్టల్లో వంటకు వాడాలని, కానీ చాలా హాస్టల్లో స్థానికంగా తయారైన పాసలు, మసాలాలు, ఫుడ్డు, కాలం చెల్లిన సరుకులు ఇష్టం వచ్చినట్లుగా వాడుతున్నారు. చూడండి హాస్టల్లో ఎట్లా వాడుతున్నారో మీరు ఆలోచించండి. జాగ్రత్తగా ఉండండి. హాస్టల్లో చాలా గలీజ్గా ఉన్నాయంట. చూడండి కుళ్ళిపోయిన ఆలగడ్డలు, చూడండి కుళ్ళిపోయిన ఆలగడ్డలు కింద చూడండి. హాస్టల్లో తనిఖీ చేసిన నిర్వహణ సిబ్బంది టమాటాలు అన్నీ చూడండి హాస్టల్లో ఎలా ఉందో. అంతా గలీజ్ ఉంది హాస్టల్లో. చాలా హాస్టల్లో ఎలా ఉందంట. కొన్ని మంచి హాస్టల్లో కూడా ఉండొచ్చేమో, కానీ హాస్టల్లో చాలా ఫుడ్డు సరిగా లేదని మెయిన్ వార్త రాశారండి. టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసేశారు. చంపేశారు. సోరీ సొత్తు పంపకాల్లో వివాదము, యువకుడు హత్య. సనత్ నగర్ ఇద్దరు దొంగల మధ్య సోరీ సొత్తు పంపకాల్లో ఏర్పడే వివాదం హత్యకు దారితీసింది. కత్తితో పొడిచి బండరాలతో మూడి హత్య చేసిన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చూడండి దొంగలించిన డబ్బు కోసము చేశారంట. మాట్లాడుకుందామని పిలిచి సోదరులతో కత్తితో దాడి, ఒకరి మృతి. చంద్రాయగుట్ట భార్యపై అనుమానంతో భార్యను వేధిస్తూ బుధవారం కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డగుట్టలో ఉంటున్న లక్ష్మణ్, రోజా 35 దంపతులకు 2 కుమార్తెలు, కొడుకున్నారు. భార్య వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా లక్ష్మణ్ తాగడానికి బానిసై ఏ పని చేయకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. తరచూ చూడండి, నువ్వు పని చేయలేదంటే వాడు చేసే పని ఇదే. ఆడవాళ్ళు ఏడిపించడం, చంపేయడం, అట్లా. ఇదేనండి వార్తలు. హాస్టల్లో అయితే ఫుడ్ సరిగా లేదంటున్నారు. కొన్ని హాస్టల్లో ఉండొచ్చేమో, కానీ లేని హాస్టల్లో కూడా సరిదిద్దుకోవాలండి. ఎందుకంటే ఫీజు కడుతున్నారు కాబట్టి హాస్టల్లో మంచిగా ఉంటే మీకే విద్యార్థులు కానీ వాళ్ళు కానీ వస్తూ ఉంటారు. ఇది అండి ఈరోజు పేపర్లో న్యూస్. కాబట్టి దయవుంచి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.